ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫేస్ కట్స్ ఫేస్ కట్స్ అయితే అందరికి సాధ్యం కాదు. ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 70 ఏళ్ళు ఉంది. వీళ్ళ తరపున ఒక ముసలమ్మ కూర్చుని ఉంటది. "నువ్వు వెళ్ళి ఓటేసిరా పో, ఇదిగో ఈ స్లిప్ పట్టుకుపోయి" అంటారు. ఏసేస్తారు. అక్కడ లోపల ఏజెంట్లు కుమ్మక్కయితే సాధ్యం. ఏజెంట్లు అబ్జెక్ట్ చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంటది. ఇష్యూ నడుస్తుంటది. అప్పుడు వెనక్కి పంపించేస్తారు. అంతేగాని పోలీసులు అరెస్ట్ చేయడం ఇట్లాంటివి చెయ్యరు. అట్లాగా చేసేటటువంటి రోజులు ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు అట్లాంటి వాటిని కంట్రోల్ చేసుకొస్తున్నారు కదా ఎప్పటికప్పుడు. స్లిప్పులు అట్లాగా లేదు, ఫోటోలతో స్లిప్పులు వస్తున్నాయి. ప్లస్ ఈ పాత ఇవన్నీ ఇట్లాంటి దొంగ ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు ఇప్పుడు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కూడా మమతా బెనర్జీ గెలవదు అని నేను చెప్పను. ఎందుకంటే మమతా బెనర్జీకి ఆప్షన్ ఎక్కువ ఉంది. దానికి కారణం ఏంటంటే ముస్లిం ఓట్లు అక్కడ 40% ఉన్నాయి. పోలరైజ్డ్ గా మమతా గ్యారంటీగా పడతాయి. యువతలో 30 లక్షల్లో ఒక 30 లక్షలు వాళ్ళే ముస్లిం ఓట్లే ఉన్నాయంట కదండి పోయినాయి. అవును, మరి 60 లక్షల హిందువులు ఓట్లు పోలేదు ఆ లెక్కనప్పుడు. మరి అవి బీజేపీ పోయినట్ట లెక్క అయితే అట్లా కాదు కదా. హిందూ ముస్లిం అని కాదు. బేసిక్ గా ఏంటంటే ఓట్లు పోయిన దానికంటే కూడా పోలరైజేషన్ మెయిన్ ఇక్కడ. మమతకి 40% ఓట్లు. ఇప్పుడు 100 ఓట్లలో 10-20 మంది పోలింగ్ బూత్కి రారండి. మిగతా 80 మందిలో 40 మంది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గెలిచేసినట్టే కదా. ఎందుకంటే మిగతా 40 ఇద్దరు చీల్చుకోవాలి. 2-3 కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ మిగతా వాళ్ళకి కొంచెమే కదా వచ్చేటటువంటిది అక్కడ. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి టెండెన్సీ పరంగా చూస్తే బీజేపీ భావజాలాన్ని అంగీకరించని వాళ్ళ మనస్తత్వం